పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈనాటి సువిశేష ప్రారంభ వాక్యము మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనములో ప్రభు పలుకుతున్నటువంటి మాట. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని చేయుటకు కూలీలను తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నది అని వాక్యములో ప్రభు పలుకుతున్నాడు. ప్రభుని నమ్మి విశ్వసించినటువంటి దైవ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నాడు ప్రభు ఒక ఉపమానమును చెబుతూ ఉన్నాడు, ఒక కథను చెబుతూ ఉన్నారు. ఒక కథ రూపములో, ఉపమాన రూపములో దైవరాజ్యం ఎలా ఉంటుందో ప్రభు బోధిస్తున్నాడు. ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. తోట యజమాని ఏం చేశాడంటే, తన తోటలో పని చేయటానికి ఉదయాన్నే ప్రాతకాలమున సంత వీధులలోనికి వెళ్ళి కొందరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉండటం చూచి, దినమునకు అంటే ఒక రోజుకు 1 దీనారము ఇస్తాను అని చెప్పి వాళ్ళను ఒప్పించుకొని, వాళ్ళ డబ్బుల్లో 1 దీనారం, మన డబ్బుల్లో ఇప్పుడు 100 రూపాయలు 200 500 ఉండొచ్చు, వాళ్ళ డబ్బుల్లో 1 దీనారము ఒప్పుకొని కూలికి తీసుకుని వెళ్ళాడట. అలాగే వాళ్ళు కూలికి వెళ్ళారు. 1 దీనారం ఇస్తానని యజమాని చెప్పాడు, ఒప్పుకొని వాళ్ళు పని చేయటానికి వెళ్ళారు తోటలో. మరలా 9 గంటల ప్రాంతములో యజమాని సంత వీధులకు వెళ్తే ఇంకా కొంతమంది నిలబడి ఉంటే వాళ్ళని కూడా రండి నా తోటలో పని చేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళారు. 12 గంటలకు వెళ్ళి చూసినా కొంతమంది ఇంకా నిలబడి ఉంటే వాళ్ళను కూడా తన తోటలోనికి తీసుకుని వెళ్ళారు. 3 గంటల ప్రాంతంలో వెళ్ళి చూసినా కొంతమంది ఉంటే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాడు తోటలో పని చేయటం. 5 గంటల ప్రాంతంలో వెళితే ఇంకా కొద్ది మంది ఉన్నారు. ఏంటి మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు, పని పాటలకు వెళ్ళలేదా అంటే, మమ్మల్ని ఈరోజు ఎవరు పిలవలేదయ్యా అంటే, అయితే రండి నా తోటలో పని చేద్దరు గాని అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా కొన్నిసార్లు మొదట్లో అర్థం కాల. సంత వీధుల్లోనికి వెళ్ళి కూలీలను పిలుచుకురావడం ఏంటి, అక్కడెందుకుంటారు వీళ్ళు కూలీలు అని అనిపించేది, అనుమానం వచ్చేది. కొద్ది సంవత్సరాల క్రితం నేను నరసరావుపేట దగ్గర ములకలూరు విచారణలో పనిచేస్తున్నప్పుడు ఉదయాన్నే ఎప్పుడైనా నరసరావుపేటకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని. నరసరావుపేట సెంటర్లో చాలా మంది పొద్దున్నే బాక్సులు కట్టుకొని క్యారేజీలు తీసుకొని చాలా మంది, కనీసం ఒక 100-200 మంది జనం అక్కడ సెంటర్లో నిలబడతా ఉండేవాళ్ళు. పొద్దున్నే 7 నుంచి 7 గంటలకు వెళ్ళి చూసినా కూడా ఉండేవాళ్ళు, 8 గంటలకు వెళ్ళి చూసిన 9 గంటలు 10 గంటలు అలా 11-12 గంటల వరకు కూడా చాలా సార్లు నేను చూశాను. జనం అక్కడ నిలబడే ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవరైనా యజమానులు వచ్చి వాళ్ళ పనులకి ఎలా కూలికో లేకపోతే ఇంకా ఏదైనా పని, తోటలోనో పొలంలోనో లేకపోతే వాళ్ళ ఇంటి పని చేయటానికి తీసుకువెళ్ళేవాళ్ళు అనుకుంటా. మధ్యాహ్నం టయానికి అందరూ ఖాళీ అయిపోయేవాళ్ళు. నాకు అప్పుడు ఈ యొక్క వాక్యము చదివితే ఆ మాట ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అంతకుముందు నాకు అర్థం కాల సంత వీధుల్లో ఎందుకు నిలబడతారా అని. అప్పుడు నేను నరసరావుపేటలో ఉన్నప్పుడు అక్కడ చూసినప్పుడు నాకు అర్థమైంది, పని కోసం పనికి వెళ్ళాలి, కూలికి వెళ్ళాలనుకున్న వాళ్ళు పొద్దున్నే వెళ్ళి అక్కడ నిలబడతారన్నమాట. యజమాని, తోట యజమాని కానీ పొలం యజమాని కానీ వాళ్ళ తోటల్లో, పొలాల్లో, వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడైనా పని చేయటానికి వీళ్ళని కూలికి మాట్లాడుకొని ఎంతమంది కావాలో అంతమందిని పనికి తీసుకువెడతారు. అలాగే ఈరోజు వాక్యములో కూడా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. సరే, ప్రభు పొద్దున్నే ప్రాతకాల సమయంలో ఉదయాన్నే కొంతమంది కూలీలను తీసుకెళ్లి 1 దీనారం ఇస్తానన్నాడు. 9 గంటలకి తీసుకుని వెళ్ళాడు, 12 గంటలకు తీసుకుని వెళ్ళాడు, మధ్యాహ్నం 3 గంటలకు తీసుకుని, చివరి గడి అంటే 6 గంటలకు పని పూర్తవుతుంది, కానీ చివరి గడి అయినటువంటి 5 గంటలకు కూడా కొద్దిమంది పాపం అక్కడ నిలబడి ఉన్నారు, వాళ్ళకి పని లేదు అని చెప్పి వాళ్ళని కూడా తన ద్రాక్ష తోటలో పని చేయటానికి తీసుకెళ్లి పని చేయించుకున్నాడండి. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే 6 గంటల సమయానికి పని పూర్తయిన తరువాత యజమాని గృహ నిర్వాహకుడితో అంటే డబ్బులు లెక్క పెట్టేవాడితో అందరికీ కూలి ఇచ్చి పంపించు అని చెప్పాడు.
ఏమనుకున్నారు? చివరికి 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దీనారమే ఇచ్చారు. 3 గంటలకి ఇచ్చిన వాళ్ళకి ఒక దీనారమే ఇచ్చారు. 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దీనారమే ఇచ్చారు. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దీనారమే, పొద్దున్నే ఉదయాన్నే ప్రాతకాలమున వచ్చిన వాళ్ళకి కూడా ఒక దీనారమే ఇచ్చారు. అలా అందరికీ సమానంగా ఇచ్చేసరికి ప్రొద్దున్నే వచ్చినటువంటి వాళ్ళు కోపం వచ్చి కొనుక్కుంటూ యజమానితో గొడవ చేస్తూ ఉన్నారు. అయ్యా, చివరి 1 గంటకు వచ్చి చేసినటువంటి వాళ్ళకి, పొద్దున్నుండి సాయంత్రం వరకు చేసినటువంటి వాళ్ళకి మాకు కూడా సమానంగా ఇస్తున్నావు, మాకు ఎక్కువ ఇస్తావేమో అని చెప్పి ఎదురు చూసాము అని అంటున్నారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయములో 12వ వచనములో వాళ్ళు ఆ మాట అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ప్రొద్దున్నే ప్రాతకాలమున వచ్చినటువంటి వాళ్ళు యజమానితో అంటున్నారు, మాకు ఎక్కువ కూలి వచ్చిందని మేము అనుకుంటేమి, కడపట వచ్చిన వారితోనే మాకు కూడా సమానంగా ఇస్తున్నావేలా అని అంటే, అప్పుడు యజమాని మత్తయి సువార్త 20వ అధ్యాయం 13, 14 వచనాలలో ఒక మాట అంటున్నారండి. వాళ్ళను సూటిగా ఒక ప్రశ్న, మీరు 1 దీనారమునకు ఒప్పుకొని రాలేదా? మీ కూలి మీకు నేను ఇవ్వలేదా? 1 దీనారానికే కదా మీరు ఒప్పుకొని పనికి వచ్చింది. మీకు ఇస్తానన్న డబ్బు, మీకు ఇస్తానన్నది మీకు నేను ఇచ్చాను కదా, మీకు న్యాయం చేశాను కదా, మీకేమీ నేను అన్యాయం చేయలేదు కదా, మీకు ఇస్తానన్నది మీకు ఇచ్చాను. మిగతా వాళ్ళకి మీకన్నా సమానముగా ఇస్తే తప్పేంటి? అది నా డబ్బు. చాలా చక్కగా అంటున్నాడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనములో ప్రభువు ఒక మాట అంటున్నాడు, నా ధనమును నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునేటటువంటి హక్కు నాకు లేదా అంటూ, నా ఉదారత నీకు కంటగింపుగా ఉందా అని అంటున్నాడండి. నా ఉదారత నీకు కంటగింపుగా ఉందా అంటున్నాడంటే, నీతో సమానముగా తోటి వాళ్ళకి ఇచ్చినందుకు నీకు బాధగా ఉందా? నేను ఉదారంగా ఇచ్చినందుకు, కరుణతో ఇచ్చినందుకు, వారి పట్ల కనికరము చూపినందుకు, జాలిపడి ఇచ్చినందుకు నీకు ఇబ్బందిగా ఉందా? కంటగింపుగా ఉందా? కష్టముగా ఉందా? కుళ్ళుకుంటున్నావా అని అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు ఆ వాక్యము చెబుతూ ఈరోజు మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదా అంటే, నా దీవెన, నా ఆశీర్వాదం నా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చేటటువంటి హక్కు నాకు లేదా? నా ఉదారత నీకెందుకు కంటగింపుగా ఉంది అంటే, నేను ఎక్కువ దీవెనలు, ఆశీర్వాదాలు ఎదుటి వారికి ఇస్తుంటే నీకెందుకు బాధ అని అర్థం అండి. నా ఆశీర్వాదము, నా దీవెన, నా కృప నాకు నచ్చిన వారికి, నేను మెచ్చిన వారికి ఇచ్చేటటువంటి హక్కు నాకు లేదా అని అంటూ, మొదట వచ్చిన వాళ్ళకి 1 దీనారం ఇస్తానని చెప్పాను, న్యాయపరంగా ఇచ్చాను. చివర వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చాను. ఎందుకంటే పాపం వాళ్ళకి కూడా ఆ రోజు కూలి కావాలి కదా, వాళ్ళు కూడా ఇంటిలో గడవాలి కదా, వాళ్ళు కూడా తినాలి కదా. 1 దీనారం లేకపోతే ఎలా సరిపోతుందని కొంచెం ఎక్కువ జనరస్గా, ఎక్కువ దయతో, ఎక్కువ కృపతో వాళ్ళకి కూడా వీళ్ళకి ఇచ్చినట్టు సమానంగా ఇచ్చానే తప్ప, వీళ్ళకి అన్యాయం చేసి వీళ్ళకి తీసి వాళ్ళకి ఇవ్వలేదు అని ప్రభువు అర్థమండి. అంటూ పరలోక రాజ్యం ఇట్లా ఉన్నది, ఇట్లా ఉంటది అని ప్రభు ఈ ఉపమానాన్ని ప్రారంభించారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యం మనందరికీ తెలియచేసేటువంటి సందేశం అదే. ఎదుటి వారికి భగవంతుడు ఎక్కువ ఇచ్చినప్పుడు, ఎక్కువగా దీవించినప్పుడు, ఎక్కువగా ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం కుళ్ళుకోకూడదు, బాధపడకూడదు, అసూయ చెందకూడదని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. మొదటిగా. రెండవది, నీవు ఏ విధముగా కూలివాడు, పనివాడు ఉదయం 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, చివరి గడియలో వచ్చినా కూడా ప్రభు వాళ్ళని తన తోటలోనికి తీసుకువెళ్ళారు. చివరి గడియలో నీవు మారినా,
ఇప్పటి వరకు నీవు ఎంత పాపములో కూరుకుపోయినా, ఇప్పటి వరకు దేవునికి, దేవాలయానికి, దేవుని వాక్యానికి నువ్వు ఎంత దూరముగా ఉన్నా, ఇప్పటికైనా నీవు మారు మనసు చెందుతూ ప్రభుని చెంతకు వస్తే, ఏ సమయములో నీవు ప్రభుని చెంతకు తిరిగి వచ్చినా, ఏ సమయములో నీవు మారు మనసు పొందినా, ప్రభు అంటున్నాడు, వాళ్ళని తోటలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనల్ని తన రాజ్యంలోనికి స్వీకరిస్తానంటున్నాడు. బిడ్డలారా, మొదటి నుండి మంచిగా ఉన్నటువంటి వారికి అన్యాయం ఏమి చేయట్లా, మీరు తప్పకుండా నా రాజ్యంలోనే ఉంటారు అని చెబుతూ, చివరి గడియలో మారిన, మధ్యలో మారిన, ఎప్పుడు నీవు మారు మనసు పొంది ప్రభుని చెంతకు వచ్చినా, ప్రభుని వాక్యానికి, ప్రభునికి ఎంత దగ్గరైతే, ఏ సమయంలో నీవు మారినా కూడా తప్పకుండా నేను స్వీకరిస్తా బిడ్డా. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవటము నా తండ్రి అభీష్టం కాదు. ప్రతి ఆత్మను కాపాడాలి, ప్రతి ఆత్మను రక్షించాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను. కాబట్టి ఇకనైనా మారండి, ఇకనైనా తెలుసుకోండి, ఇకనైనా నా సన్నిధికి రండి, నా వాక్యాన్ని వినండి, నా దేవాలయానికి రండి. ఎప్పుడు మారినా మేము స్వీకరించడానికి, మేము నా రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నా దయ అంత గొప్పది, నా కృప అంతకు మించినది అంటున్నాడండి ప్రభు. ఏ విధముగా కూలీలను, పని వాళ్ళని ఏ గడియలో వచ్చినా కూడా స్వీకరించాడో, పాపి, ప్రభునికి దూరమైన బిడ్డ ఏ గడియలో మారినా, ఏ సమయంలో మారినా, ఎప్పుడు ప్రభుని తెలుసుకుని మారు మనసు పొంది ప్రభు చెంతకు వచ్చినా తప్పకుండా వారిని నేను నా రాజ్యంలోనికి స్వీకరిస్తాను. పరలోక రాజ్యం అంత దయగలది, దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు, యేసయ్య కృప అంత గొప్పది అంటూ ఈ రోజున వాక్యము ద్వారా మరి ఒకసారి ప్రభు మనకి తెలియచేస్తున్నారండి. ప్రభు అడుగుతున్నది ఒక్కటే, ఇప్పటికైనా ప్రభునికి దూరముగా ఉన్నవారలారా తిరిగి రండి. ఇప్పటి వరకు దేవునికి దూరముగా ఉన్నారా, ఇప్పుడైనా తిరిగి రండి. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యానికి, దేవాలయానికి దూరంగా ఉన్న బిడ్డలు ఇంకా ఎవరైనా ఉంటే, ఇప్పుడైనా మారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి వస్తే, నా రాజ్యములో ఇప్పటికైనా మిమ్మల్ని స్వీకరించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. పరలోక రాజ్యపు ద్వారాలు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. నా ఉదార స్వభావము చాలా గొప్పది అంటూ, నేను ఉదారత చూపించినప్పుడు, ఇతరులను ఎక్కువగా దీవించినప్పుడు దానిని గూర్చి మీరు అసూయ చెందకుడు, దానిని గూర్చి మీరు కంటగింపుగా ఉండకుడు అంటూ ప్రభు మనల్ని హెచ్చరిస్తూ, ఏ సమయములో, ఏ ఘడియలో తిరిగి వచ్చినా తన చెంతకు వస్తే స్వీకరించి తన రాజ్యములోనికి తీసుకుంటాను. పరలోక రాజ్యపు ద్వారాలు మనందరి కోసం ఎప్పుడూ తెరిసే ఉంటాయి. చివరి గడియలోనైనా మనం వస్తామని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ ఈరోజు వాక్యము ద్వారా మరి ఒకసారి మనకు గొప్ప వాక్యాన్ని ప్రభు తెలియచేస్తూ, సంబరం జరుపుకునేటటువంటి గొప్ప సంతోషకరమైన మాటను ప్రభు మనకు హామీ ద్వారా ఇస్తున్నాడు. ఏ గడియలో మీరు తిరిగి వచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నా. గడియ దాటి అయిపోయింది, 6 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకు ఉపయోగం, 6కు ముందు 5 గంటలకు వచ్చిన వాళ్ళను కూడా ప్రభు స్వీకరించాడు. మరణము తర్వాత ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ జీవితం ఉండగానే ఏ ఘడియలోనైనా, ఇప్పుడైనా మారి ప్రభుని చెంతకు రావడానికి ప్రయత్నము చేయాలా. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను అధికముగా పొందుకోవాలంటే ప్రభునికి దగ్గరగా జీవిద్దాం, మంచి క్రైస్తవ బిడ్డగా జీవిద్దాం. ప్రభు మనలను ప్రేమగా చూచినట్లుగా మనము కూడా తోటి వారి పట్ల ప్రేమాప్యాయతలతో ఉందాం. ప్రభుని ప్రేమను అందరికీ పంచుతూ దైవరాజ్యములో స్థానము పొందుకుందాం. చిన్న వాక్యాన్ని విన్నటువంటి మనం చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభుని దీవెనలు అడుగుదాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైనటువంటి యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని నిత్యము దీవించి, మంచి మాటల ద్వారా మా మనసులు మారుస్తూ, మా జీవితాలు బాగుపరుస్తూ, మమ్మ కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తూ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా, అయ్యా ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రత్యేకముగా నేటి వాక్యము ద్వారా
అయ్యా, మేము ఏ ఘడియలో ఏ సమయంలో నీ సన్నిధికి వచ్చినా కూడా మమ్ము దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, పరలోకపు ద్వారాలు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయంటూ గొప్ప వాక్యాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరిపైన నీ కృపను కుమ్మరించమని, వారి కుటుంబాలను దీవించమని, రోగాలతో వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి స్వస్థతావరణను కుమ్మరిస్తూ నిత్యము నీ సన్నిధిలో నీ బిడ్డలుగా, మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించే విధముగా ప్రతి కుటుంబమును కూడా ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.